అల్లూరు జిల్లా రంపచోడవరంలో మినీ మహానాడులో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి ప్రారంభించారు. తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయభాస్కర్ రక్తదానం చేశారు. టీడీపీ మహానాడులో పార్టీ జెండాను ఆవిష్కరించేశారు. అనంతరం సభకు విచ్చేసిన సీనియర్ నాయకులకు సన్మానం చేశారు. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, వాటిని తీర్మానం రూపంలో మహానాడు సభలో ప్రవేశపెట్టాలని కోరారు. రంపచోడవరాన్ని ప్రత్యేక జిల్లా కోసం ప్రయత్నిస్తారని ఎమ్మెల్యే మిర్యాల శిరీష అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. ఒకసారి ఉంచాలి ఉంచాలి అదే ఓకే కొంచెం అనుకోండి కొద్దిగా అనుకోండి ఊరికి పండుగ డబ్బు వచ్చేటప్పుడు మా ఊరికి ఈ సంవత్సరం ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో ఈ యొక్క మహానాడు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంలో జరిపిస్తారు. మన విజయవాడ ఇలాంటి ప్రాంతాల్లో దానిలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ పెట్టుకున్నాం. నిజంగా ఈరోజు మన ఏజెన్సీ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందిందంటే కారణం కూడా మన నందమూరి తారక రామారావు గారనే చెప్పాలి. మన ప్రాంతానికి ఆయన వచ్చి ఇక్కడే ఒకరోజు అనేక సినిమాల షూటింగ్ నిమిత్తం, అదేవిధంగా పర్యటనలో భాగంగా మారేడుమిల్లి కోట ఆ ప్రాంతంలో నివాసం ఉండి గిరిజనులు పడుతున్నటువంటి బాధలు స్వయంగా చూసి గిరిజనులు వెనకబడి ఉన్నారు, నిరక్షరాస్యతలో ఉన్నారు అని గుర్తించి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కేవలం కొండపోడు వ్యవసాయానికి మాత్రమే వీళ్ళు పరిమితం అయిపోతా ఉన్నారు. వీరికి ఒక ఉపాధి అవకాశాలు కూడా కల్పించే దిశగా మనము అనేక రకాలుగా ఆలోచన చేయాలనే దృక్పథంతో మనకి జీడి మామిడి మొక్కలు ఇచ్చి వాటి పెంపకాన్ని కూడా ప్రోత్సహించినటువంటి మహనీయుడు మన ఎన్టీ రామారావు గారు. ఈరోజు మనం జీడి మామిడి తోటలు అమ్ముకొని మన జీవనాన్ని సాగిస్తున్నామంటే ఆయన పెట్టిన భిక్ష ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం.